హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. మీరు చూస్తున్నది యంగ్ ఫార్మర్ ఏటీజెడ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మా పొలం అయితే బాగానే పండిందండి. ఇది కోత దశకి అయితే వచ్చేసింది 4 రోజుల క్రితమే. కాకుంటే కొంచెం కోయడం అనేది లేట్ అయిపోతుంది. కూలీల కొరత అయితే బాగా ఎక్కువ ఉందండి. అందు గురించే ఇది అందరూ కోసేసుకుంటున్నారు. ఎవరి పొలం అయితే వాళ్ళే కోసుకుంటున్నారండి. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి పొలాలని పండిన తర్వాత చాలా అందంగా కనిపిస్తాయి, గోధుమ రంగులో ఉండి. మా పొలం కూడా బాగా పండింది. మీరు చూస్తున్నారు కదా, అక్కడి నుంచి ఆ చివరి నుంచి అయితే నేను ఉడవడం జరిగింది. ఉడిచేటప్పుడు కూడా వీడియోలు అయితే పెట్టాను. ఆ తాటిపిండి ఉంది కదండి, ఆ తాటిపిండి వరకు అయితే నేను ఉడిపించానండి. నేను కూడా కొంచెం అయితే ఉడవడం జరిగింది, ఆకైతే తీసి వరాకు. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే, పండేసింది అనే టైంకి కొంచెం బురద అనేది ఉంటుంది, నేల పొదినుగా ఉంటుంది. ఆ పొదిలుగా ఉన్న నేలలో అయితే మేము విత్తనాలు చల్లుతామండి. ఏదైనా మినప చేను కానీ బొబ్బరి చేను కానీ ఇలా చల్లి అది మొలకొచ్చింది అనేటప్పుడు మాత్రం కోసేస్తాము. చూడండి, ఇలా బాగా పండిన తర్వాత ఇందులో విత్తనాలు చల్లుతాము. వేరే వాటి మీకు మినువులు అనేది చల్లడం కూడా నేను చూపిస్తాను ముందు వీడియోల్లో. పొలం అయితే ఈ సంవత్సరం బాగా పండిందండి. తుఫాన్ అయితే తట్టుకుంది. ఒక 10% పడిపోయింది, కానీ 90% బాగానే నిలబడి ఉంది. మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బురద అనేది ఉంటుంది, చిన్నది ఆరుతుంది ఇప్పుడిప్పుడే. ఇలాంటి బురద అనేది మీకు ఇక్కడ చూడండి, ఈ బురదలోంచి అయితే మనం నడుచుకుంటూ వెళ్ళి ఇక్కడ శుభ్రం మీకు తోవలా చేసాం కదండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి అయితే మేము గింజలు అయితే చల్లుతాము అటు ఇటును. అలాంటివి మనకు వచ్చేసి ప్రతి 20 ఫీట్కి ఒకటైతే చేస్తామండి. ఇలాగా కొంతమంది ఉడిచేటప్పుడే అయితే లైన్ ప్రకారంగా వదిలేసుకుంటారు గ్యాపు, కానీ మాకైతే ఇక్కడ అలా అలవాట్లేదండి. మేము పండిన తర్వాత అయితే ఇలాగ అటు ఇటు వంచి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఇలాంటి బురదలో అయితే మేము గింజలు పడేయడం జరుగుతుంది. అవి వచ్చేసి మినువులు, బొబ్బర్లు ఇలాంటివి అయితే మీకు జనువులు కానీ ఇలాంటివి కానీ అయితే మీకు త్వరగా నాటేస్తాయండి. బురదలో ఉన్న తేమను పీల్చుకొని మొలకొచ్చేటప్పటికి మీకు దుబ్బులు అనేవి కట్ చేస్తాము, వరి దుబ్బులు. ఆ కట్ చేసి అక్కడ లైన్ ప్రకారంగా వేస్తాం కదండి, ఆ పనల కింద పొదును ఉంటుంది. ఆ పొదునికి ఈ మొలకలు అనేవి వచ్చేసి ఆకులు అనేవి వస్తాయి. అవి వచ్చేటప్పటికి మేము వాడి పొలం అంతా ఎత్తేసి కుప్పలు అయితే పెడేస్తామండి. కుప్పలు అయితే పెడేసి వాటిని అయితే ఒక 4 రోజులు పోయిన తర్వాత నూరుస్తాం, ఎప్పుడు కాలు ఉంటే అప్పుడు. అదే వరి పంట నూర్పిడి అని అంటాం కదా. వీళ్ళైతే మాకంటే ముందు కోసారండి. ఇప్పుడు 1 డే అవుతుంది, 1.5 డే అవుతుంది అనమాట. వీళ్ళు కట్ చేశారు. మేము కూడా రేపు నుంచి అయితే, ఈ రోజు నేను గింజలు చల్లేస్తాను. ఇప్పుడు రేపు నుంచి మేము కూడా కోత అనేది మొదలు పెడతాము. కూలీలు లేరు మాకు, మేమే ఓన్గా కోసుకోవాలి వరి పొలం అనేది. ప్రతి సంవత్సరం కూలీలు పెట్టి కోయించేవాళ్ళం అండి. ఈ సంవత్సరం కూలీలు మాత్రం చాలా దారుణంగా దొరకట్లేదు అసలు. కూలీల సంఖ్య రాను తగ్గిపోతుందండి. పనిచేసే వాళ్ళు సంఖ్య అయితే తగ్గిపోతుంది. ఎందుకంటే అందరూ సుఖంగా డబ్బులు తెచ్చుకోవడానికి చూస్తున్నారు, కానీ కష్టపడేది డబ్బులు తెచ్చుకుందామని ఎవరు అనుకోవట్లేదు. పైగా వచ్చేసి తుఫాను బెడద వల్ల అందరికీ ఒకేసారి కోత అనేది వచ్చింది. పంట కోత అనేది అందరికీ ఒకేసారి రావడం వల్ల కొంచెం కూలీల కొరత ఉన్న కాడికి కూడా ఎవరు కూలీలు రావట్లేదు. ఉన్న వాళ్ళే ఎవరిది వాళ్ళే కోసుకుంటున్నారండి. మీకు విత్తనాలు చల్లడం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.